హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇవాళ మక్క గటక కోసం మక్కలను ఇసురుతున్నాం. ఇప్పుడైతే పిండి గిన్నెలు ఉన్నాయి కానీ అప్పట్లో అయితే ఇలాగే అన్ని పిండిలు తయారు చేసేవాళ్ళు. ఇది కూడా మేము సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా ఇసురవుతు మీద మక్క పిండిని రెడీ చేసుకొని మక్క గటక చేసుకొని తింటాము. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఇసురవుతులు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇలా పిండి మొత్తం ఇసురుడు అయిపోయినాక ఈ పిండిని ఈ విధంగా చాటలోకి తీసుకొని ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేయడం వలన పిండి ముందుకు వస్తుంది, కొంచెం రవ్వలాగా ఉంటుంది. దానినే మనం మక్కగట్టుగా వండుకోవాలి. అలా పొట్టు మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడే పిండి మంచిగా వస్తుంది. మీరు మక్క గటక ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. గటక ఎలా వండాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.